हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఇమిడి ఉన్న శక్తివంతమైన ఆవశ్యకత కలిగిన సకల విద్యలు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. నిరంతరము యజ్ఞములు మరియు వైదిక కర్మకాండ చేస్తూ ప్రతి వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి అయితే చేస్తూ ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడిన వారికి అంత ఫలితం అయితే తప్పక లభిస్తుంది. ఇప్పుడు మనం ఢాకినీ విద్యలో అతి శీఘ్ర ప్రసన్నత కలిగిన మంత్రం ఒకటి మీకు అందిస్తూ ఉన్నాం. ఈ మంత్రం చేసి మీరు ఢాకినీ విద్యలో పరిపూర్ణత చెందవచ్చు. కాగా ఢాకిని ప్రసన్నం కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఢాకినీ ప్రసంగం చేసి ఉన్నాం. ఆ ప్రసంగం కూడా వినండి. ఎందుకంటే ఒకే ప్రసంగంలో అంతా చెప్పి మీ సమయాన్ని వృధాపరచుకోవడం రత్నశ్రీ ఉద్దేశం కాదు. కాబట్టి ఢాకినీ అంటేనే రూపాంతరము చెందినది మరియు మన యొక్క రూపమును మార్చున్నది. మనం ఏ రూపంలో దర్శనం ఇవ్వాలంటే, ఎవరికి కనిపించాలంటే ఆ రూపంలో కనిపించే విద్య ఢాకినీ విద్య. ఈ విద్య అంత నీచమైన విద్య ఏమీ కాదు, తంత్ర విద్య కాదు. ఎందుకంటే శ్రీ విద్యలో 6వ ప్రాకారంలో సాకిని, డాకిని, కాకిని ఇలా 8 మంది ఉంటారని ఇంతకు ముందు చెప్పి ఉన్నాము. వారిలో ప్రముఖమైన దేవత డాకిని దేవత. ఈమె ప్రసన్నత వలన మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా మనం కనిపించగలం. దేవతను కూడా ఆ దేవత యొక్క ఇష్ట రూపమును దాల్చి దేవతలను కూడా మెప్పించగలం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం పద్ధతి చేయదలుచుకోలేదు. ప్రసంగంలోని వినండి, అవగాహన పెంచుకోండి. మా ప్రసంగంలో వింటే మేమంటే ఏమిటో మరియు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల యొక్క మూలములేటో మీకు అర్థం అవుతాయి. శక్తియుక్తులు లేని జననము నిర్వీర్యము కాగబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు కూడా శక్తియుక్తులతో కూడి ఉంటాయి. సంపూర్ణమైన విద్యుత్ కాంతి ప్రభావంతో కలిగి ఉంటాయి. అటువంటి విద్యుత్ కాంతి ప్రభావమే భారతీయ తాంత్రిక విద్యలు. విద్యుత్ కాంతి వలన సకలమును సృష్టించగలం. మన ముందే తెరపై ఎంతో మంది తారలను చూడగలం. ఇవన్నీ విద్యుత్ కాంతి ప్రభావం. అదే ప్రకారంగా విద్యుత్ కాంతి ఉద్యోలేఖము వలనే పనిచేయనది భారతీయ సంస్కృతి విద్య. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి. తర్వాతే సాధనలకు ఉపక్రమించండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము డాకిని యొక్క మూల మంత్రం అనే చెప్పుకోవాలి. ఈ మంత్రము 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు దశమహా విద్యాది దేవతలలో ఏదైనా ఒక దేవత యొక్క పూర్తి ఉపాసన చేసి ఉండాలి. లేక చాముండేశ్వరి ఉపాసన, ఏదైనా భైరవుని యొక్క ఉపాసన, లేక గ్రామ దేవత యొక్క ఉపాసన పరిపూర్ణత చెందినవారు ఈ విద్యలు చేయటం మంచిది. ఈ విద్యలు ప్రత్యక్షంగా చేసే విద్యలైతే కావు. గురు సమక్షంలో చేయవలసి ఉంటుంది. గురువు యొక్క అదుపాజ్ఞలతో చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ గురువు గారు మీకు ఇష్టం లేదు అంటే అక్కడే విడిచిపెట్టి వెళ్ళండి. ఎందుకంటే గురువులు చాలా సున్నితంగా ఉంటారు, గాని చర్యలు చాలా తీక్షణంగా ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు మంత్రమే చెబుతున్నాను. దీని యొక్క పూర్తి వివరాలు గురువులను సాక్షాత్కరించి తెలుసుకోండి. ఈ విద్య, ఈ మంత్రం కూడా 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. 41 రోజులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఊరికి దక్షిణ వైపు ఉండే తాటి చెట్టు మొదట్లో గాని, ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఉండే బిల్వ చెట్టు మొదట్లో గాని కూర్చొని చేస్తే ఇంకా శీఘ్రంగా ప్రసన్నత చేకూరుతుంది. పారిజాత వృక్షం యొక్క మొదట్లో కూర్చొని ఉత్తర అభిముఖంగా జపం చేసిన, లేక లలిత పారాయణ చేస్తూ, లలిత ఉపాసన చేస్తూ, శ్రీయంత్రమునకు పూజాది విధులు గావిస్తూ ఈ మంత్ర జపం చేసిన అతి శీఘ్రంగా ప్రసన్నత చేకూరుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము డమ్ డామ్ డేమ్ డీమ్ డిమ్ డ్రీమ్ డూమ్ డూమ్ చాలిని మాలిని డాకిని సర్వసిద్ధి ప్రయచ్చ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి డమ్ డామ్ డేమ్ డీమ్ డిమ్ డ్రీమ్ డూమ్ డూమ్ చాలిని మాలిని డాకిని సర్వసిద్ధి ప్రయచ్చ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి డమ్ డామ్ డేమ్ డీమ్ డిమ్ డ్రీమ్ డూమ్ డూమ్ చాలిని మాలిని డాకిని సర్వసిద్ధి ప్రయచ్చ హుం ఫట్ స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి. అది కూడా చూడండి.
చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.